అసలు విశ్వం ఉందా లేదా? విశ్వం ఉంది అన్నామనుకో, సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు సమస్త ప్రపంచం ఉంది అని అంటున్నామంటే సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే ఒకవేళ విశ్వం లేదు అన్నామనుకో, కనిపిస్తుంది కదా విశ్వం, లేదంటావేంటి అనేటటువంటి డౌట్ కూడా మనకొస్తుంది. మనం అనుభవిస్తున్నాం కదా ఈ సమస్త ప్రపంచాన్ని, మరి లేదు అని ఎలా అంటాం? కాబట్టి లేదు అనే మాట అనకూడదు. ఉంది అన్నామనుకో, సమస్య కూడా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విశ్వం ఉందా లేదా అనేదే పరిష్కరించవలసిన సమయం వచ్చింది ఇప్పుడు మనకి. అందరూ దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏదో టీవీలో పెట్టుకొని వింటూ ఉంటారు. ఎందుకు వింటారో తెలియదు. దక్షిణామూర్తి స్తోత్రం ఏం చెప్తుంది, అసలు ఆయన ఏం జ్ఞానం ఇస్తున్నాడు, ఎవ్వరికి తెలీదు. కేవలం వినడం మాత్రం చేత పుణ్యం రాదు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చెప్తున్నాడు, అందులో ఉన్న జ్ఞానం ఏంటి, మనం తెలుసుకొని ఆచరించాలి. అప్పుడే నీకు పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతావు అని. మోక్షం అంటే ఏదో దేవుణ్ణిలో కలిసిపోవడమో కాదు. మోక్షం అంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మజ్ఞాని అవ్వడమే మోక్షం. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి ఎవ్వరు మనకు దక్షిణమూర్తి స్తోత్రం అంటే ఎవరికి తెలియదు. సమస్త అద్వైత సారమంతా కూడా ఈ దక్షిణమూర్తి స్తోత్రంలోనే ఉంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. నేను అప్లోడ్ చేసిన 3 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా చూడండి. ఆ తరువాతే దక్షిణమూర్తి దగ్గరికి రండి. ఇప్పుడు సమస్య మనకి, ఈ ప్రపంచానికి. చూసుకుందాం. మనమా, ఈ ప్రపంచమా? అసలు ఈ ప్రపంచం ఉందా లేదా? చూసుకుందాం.